హలో ఫ్రెండ్స్, లెర్న్ ఫినాన్స్ అండ్ మనీ మేనేజ్మెంట్ ఇన్ సింపుల్ అండ్ ఈజీ వేలో ఈరోజు మనము ఫినాన్షియల్ ప్లానింగ్ గురించి నేర్చుకుందాం. ఫినాన్షియల్ ప్లానింగ్ అంటే ఏంటంటే, మన ప్రతి పని ఏ పని చేస్తున్నా కూడా ఒక ప్లానింగ్ ఉంటుందండి. ప్లానింగ్తో చేస్తాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇల్లు కట్టాలి, దానికి మనము ఒక బడ్జెట్ అనుకుంటాము, ప్లాన్ చేస్తాము, ఇక్కడ ఈ ఐటమ్స్ రావాలి అనుకుంటాము. అవన్నీ మనం ఒక సిస్టమేటిక్గా వర్క్ చేస్తాం. అలాగే కెరీర్ బిల్డింగ్ కూడా, అలాగే ఏ పని చేసినా ఈవెన్ మనం లేడీస్ వంట చేస్తున్నప్పుడు కూడా ముందు వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ముందు ఇది చేయాలి, ఇది వండాలి, ఇలా కూరగాయలు ముందు తరగాలి అలా. ఓకే. ఎందుకంటే ప్లాన్ లేకుండా మనము ఏ పని చేయలేము. ముందు అనుకునే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇటు నుంచి బయటకు వెళ్తున్నప్పుడు కూడా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే మైండ్లో మీరు ఒక చిన్న ప్లాన్ అవుతుంది. ఇక్కడ నుంచి నేను కిందకి వెళ్తాను, బండి తీసుకుంటాను, ఆ కార్లో నేను ఫలానా చోటు వెళ్తాను, అక్కడ మాట్లాడి రిటర్న్ అవుతాం. అలా అనుకున్నాం. కాబట్టి ప్రతిదానికి చిన్నది కానీ పెద్దది కానీ ప్లాన్స్ ఉంటాయి. ఈరోజు మనము ఫినాన్షియల్ ప్లానింగ్ గురించి నేర్చుకుందాం. ఫినాన్షియల్ ప్లానింగ్ అంటే ఏంటంటే అరేంజింగ్ ది ఫైనాన్షియల్ థింగ్స్ ఇన్ సిస్టమేటిక్ వే. అంటే ఫినాన్స్‌కి రిలేటెడ్ థింగ్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని ఒక క్రమబద్ధంగా అరేంజ్ చేయడం అన్నమాట. ఇందులో ఫినాన్స్‌లో ఏమేమి పాయింట్స్ వస్తున్నాయో మనం ఒకసారి ఇప్పుడు చూద్దామండి. ప్రతి వ్యక్తికి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయండి. మ్యారేజ్ అయిపోయి ఫ్యామిలీ ఉన్న వ్యక్తి, ప్రతి వ్యక్తికి ఎవరికైనా వాళ్ళకొక రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఆ రెస్పాన్సిబిలిటీస్‌లో మొదటిదేంటంటే పిల్లల చదువులు, పిల్లల హైయర్ ఎడ్యుకేషన్, బేసిక్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ అండ్ వాళ్ళ మ్యారేజ్ గాని, ప్లస్ అసెట్స్ కొనడం గాని, ఇయన్నీ మనకు కొన్ని బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అలాగే మనకు కొన్ని ఫినాన్షియల్ గోల్స్ కూడా ఉంటాయి. ఫినాన్స్ గోల్ ఫినాన్షియల్ గోల్స్ అంటే గనక ఇందాక చెప్పింది ఈ రెస్పాన్సిబిలిటీస్ మన గోల్స్. మనకు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లవాడి బేసిక్ ఎడ్యుకేషన్ అయిన తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ గురించి ప్లాన్ చేయడము, హైయర్ ఎడ్యుకేషన్ తర్వాత వాళ్ళ మ్యారేజ్ గురించి ప్లాన్ చేయడము, ఫోర్ వీలర్ కొనడము, ఇల్లు కొనడము, ఎసెట్స్ కొనడము, ఇవన్నీ కూడా మనకు ప్లానింగ్‌లోనే వస్తాయి. ఇవన్నీ కూడా ఫినాన్షియల్ గోల్ కిందకి వస్తాయి. దాని తర్వాత మనము రిటైర్మెంట్ ప్లానింగ్ కూడా ఉంటదండి. రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే రిటైర్మెంట్ ఆఫ్టర్ సర్టెన్ ఏజ్ అంటే 60, 65 ఇయర్స్‌కి మన ఇన్‌కమ్ ఎర్నింగ్ కెపాసిటీ ఆగిపోయి, మనకు ఆదాయం లేనప్పుడు, మనం ఏదైతే ఎక్స్‌పెన్సెస్ ఉంటాయి, మెడికల్ ఎక్స్‌పెన్సెస్ ఏమి ఉంటాయి గదండీ! వాటిని ఎలా కోప్ అప్ చేయాలనుకుంటే గనక, మనం ముందు నుంచే ప్లానింగ్ తోటి దానికోసం సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అసలు బేసిక్ విషయం ఏంటంటే అన్నిటికంటే ముఖ్యమైనది వెల్త్ క్రియేషన్. ప్రతి వ్యక్తి అనుకుంటారు మన 60, 65 ఇయర్స్ అయ్యేటప్పటికి, లేకపోతే 50 ఇయర్స్ అయ్యేటప్పటికి రిటైర్మెంట్ ఎప్పుడైతే అనుకుంటామో ఆ టైంకి మన దగ్గర ఒక లంసమ్ ఇంత అమౌంట్ ఉంటే బావుంటది. 2,00,00,000, 10,00,00,000, 100,00,00,000 అలా ఉంటే బావుంటదని ప్రతి వాళ్ళు వాళ్ళ ఆదాయము, వాళ్ళ ఇన్‌కమ్ ప్రకారంగా ఒక ఎస్ వెల్త్ క్రియేట్ చేయాలని చెప్పి ఎయిమ్‌గా పెట్టుకుంటారండి. వెల్త్ బిల్డింగ్ ఎయిమ్ పెట్టుకుంటారు. ఇక్కడ ఈ వెల్త్ క్రియేట్ చేయడానికి ఫినాన్షియల్ గోల్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళని అచీవ్ చేయడానికి మనము ఫినాన్షియల్ ప్లానింగ్ చేయాలి. ఫినాన్షియల్ ప్లానింగ్‌లో ఫినాన్స్‌కి సంబంధించిన అన్ని విషయాలు మనం బ్యాలెన్సింగ్ చేయాలండి. ఫినాన్స్‌కి సంబంధించిన విషయాలేంటి? మొదటిది రిస్క్. ప్రతి ఇన్వెస్ట్‌మెంట్‌లో రిస్క్ అనేది ఉంటదండి. రిస్క్ లేకుండా ఏ ఇన్వెస్ట్‌మెంట్ ఉండదు. కాబట్టి మనం ఎంత రిస్క్‌ని మనం బేర్ చేయగలము, ఎంత రిస్క్‌ని మనం తీసుకోగలము, వీటిని మనం కాలిక్యులేట్ చేయాలి. దాంట్లో మనం ఎంత రిస్క్ ఉంటే రిటర్న్ ఎక్కువుంటది. ఎక్కువ రిస్క్ ఉన్న చోట రిటర్న్ ఎక్కువుంటది. కాబట్టి ఎక్కువ రిటర్న్ రావాలి కానీ ఎక్కువ రిటర్న్ రావాలి కానీ రిస్క్ మన రేంజ్‌లో ఉండాలి. మనం దాన్ని హ్యాండిల్ చేయగలిగేంత ఉండాలి రిస్క్. దాన్ని మనం కాలిక్యులేట్ చేయాలి. దాన్ని మనం మైండ్‌లో పెట్టుకోవాలి. తర్వాత టైమ్ హొరైజన్. పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ ఒక 6 ఇయర్స్ తర్వాత ఉంది. కానీ మీరు మాత్రం ఒక ఎసెట్ రెవెన్యూలో ఇన్వెస్ట్ చేశారు. దాని టైమ్ హొరైజన్ వచ్చేసి 10 ఇయర్స్. అది కరెక్ట్ కాదు. మీరు 6 ఇయర్స్‌లో, 5 ఇయర్స్‌లో రిటర్న్ తీసుకోలేరు. కాబట్టి మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారో, ఏ ఫినాన్షియల్ గోల్ కోసం అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారో, ఆ టైంకి ఈ ఇన్వెస్ట్‌మెంట్‌కి కరెక్ట్‌గా సరిపోయిందా లేదా అని చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 3 ఇయర్స్ కోసం ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడు మీరు స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్‌కెళ్లరు. అప్పుడు వేరే ఇన్వెస్ట్‌మెంట్ ఎవరీస్ కోసం వెళ్తారు. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎవరీస్ కోసం వెళ్తారు. ఓకే. అలాగా టైమ్ హొరైజన్ కూడా మీరు చూసుకోవాలి. దాని తర్వాత లిక్విడిటీ. మీకు ఒక 2 సంవత్సరాల తర్వాత డబ్బులు కావాలి, 3 సంవత్సరాల తర్వాత డబ్బులు కావాలంటే, మీరు ఒక 7 ఇయర్స్ లాక్ ఇన్ ఉండే ప్రొడక్ట్స్‌లో మీరు ఇన్వెస్ట్ చేయలేరు. కొన్ని ఇన్వెస్ట్‌మెంట్స్ ఎలా అవుతాయంటే లాక్ ఇన్ పీరియడ్ ఉంటాయి. లాక్ ఇన్స్ అంటే దాని నుంచి మీరు డబ్బులు తీసుకోలేరు. అంతకాలం ఉంచాల్సిందే. ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, లేకపోతే మనకు కొన్ని క్లోజ్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. వాటిలో
సర్టెన్ పీరియడ్ దాకా మీరు తీయలేరు. పీపీఎఫ్ తీసుకుంటే సర్టెన్ ఇయర్స్ తర్వాత మీరు 50% తీయగలరు. మిగతా అమౌంట్ తీయడానికి కొంచెం కాలం పడతాయి. అలా. కాబట్టి లిక్విడిటీ గురించి కూడా మీరు తెలుసుకోవాలి. దాన్ని మీరు ఫైనాన్షియల్ గోల్స్ డ్యూరేషన్ టైం ఏదైతే ఉందో దాని ప్రకారంగా దీన్ని బ్యాలెన్స్ చేసుకొని చెక్ చేసుకోవాలి. లీగాలిటీ. ఎక్కడైతే మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారో అది లీగల్‌గా ఉండాలండి. మనకు తెలుసు చాలా మందికి ఎక్స్‌పీరియన్స్ ఉన్నది. చాలా మంది వినుంటారు. కొన్ని ఈ చందనపు చెట్లు, టేక్ వుడ్ ప్లాంటేషన్ అని చెప్పి దాంట్లో ఇన్వెస్ట్ చేయండి 20 సంవత్సరాల తర్వాత మీకు ఇంత డబ్బులు వస్తాయన్నారు. అయన్నీ కూడా చాలా వరకు ఫ్రాడ్ అని తేలాయండి. ఎందుకంటే దానికి లీగల్ ఎంటిటీ ఏమీ లేదు. గవర్నమెంట్ దాన్ని కంట్రోల్ చేయట్లేదు. గవర్నమెంట్ అథారిటీ దానిపైన కంట్రోల్ లేదు కాబట్టి మనం అలాంటి చోట్ల ఇన్వెస్ట్ చేయకూడదండి. ఎక్కడైతే గవర్నమెంట్ అప్రూవ్డ్ ఉంటాయో, గవర్నమెంట్ దాన్ని కంట్రోల్ చేస్తుంటదో, గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఉన్నాయో, అలాంటి చోట్లనే మనం ఇన్వెస్ట్ చేయాలి. దాన్ని కూడా చెక్ చేసుకోవాలి. తర్వాత టాక్సేషన్. కొన్ని సార్లు కొన్ని ఇన్వెస్ట్‌మెంట్స్‌లో టాక్సేషన్ ఉంటదండి. టాక్స్‌లు పడిపోతాయి. మన రిటర్న్స్ పైన కొన్నిటిపైన పడవు. నాబార్డ్ బాండ్స్ ఉన్నాయి. దానిపైన టాక్స్ ఏమి ఉండదు. అలాగే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ ఉంటాయి. అది సేవింగ్స్ టాక్స్ సేవింగ్ ప్లాన్స్ అవి. వాటిపైన రిటర్న్స్ టాక్సెస్ ఉండవు. అలా ఎక్కడైతే మనం ఇన్వెస్ట్ చేస్తున్నామో దానిపైన టాక్సేషన్ ఉందా? టాక్సెస్‌లు ఏమైనా పడతాయా? ఎంత పడతాయి? ఎంత పర్సెంటేజ్ పడతాయి? అనేది కూడా మనం చూసుకోవాలి. అలాగే చార్జెస్ కూడా మనం ఎలాగో చూసుకోవాలి ఇన్వెస్ట్‌మెంట్‌లో. దాని తర్వాత సెంటిమెంట్స్ అండ్ బిలీఫ్స్. కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. నేను ఫలానా చోట ఇన్వెస్ట్ చేస్తే నాకు కలిసి రాదు. ప్లస్ కొంతమంది బిలీఫ్స్ ఏంటంటే నేను లిక్కర్ కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేయను. అలాంటివి కొన్ని ఉంటాయి. సెంటిమెంట్స్ అండ్ బిలీఫ్స్ ఉంటాయి. దానిని కూడా కన్సిడర్ చేసుకొని మీరు ప్లానింగ్ చేసుకుంటే బావుంటదండి. ఓకే. కాబట్టి ఫినాన్షియల్ ప్లాన్‌లో మనం ఇవాళ ఏమనుకున్నామో, మనం ఏదైతే ఫినాన్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయో, ఫినాన్షియల్ పాయింట్స్ ఉన్నాయో, వాటన్నిటిని ఒక సిస్టమాటిక్ వేలో మనం అరేంజ్ చేయడము. దాని తర్వాత మన ఫినాన్షియల్ గోల్స్, రిటైర్మెంట్ ప్లానింగ్, వెల్త్ క్రియేషన్ ఏదైతే ఉందో దానికోసం మనము ఎక్కడిక్కడ 6 ఐటెమ్స్ ఏదైతే మెన్షన్ చేశామో వాటిని బ్యాలెన్స్ చేస్తూ మన ప్రొఫైల్‌కి సూటబుల్ అయ్యేటట్టు మనము ఇన్వెస్ట్ చేసుకోవడమే ఫినాన్షియల్ ప్లానింగ్ అండి. దీంట్లో చాలా పాయింట్స్ ఉన్నాయి. ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి. మీ టైమ్ హొరైజన్స్, రిటర్న్స్ ఇయన్నీ రిటర్న్స్ కూడా చూసుకోవాలి మీరు. రిటర్న్స్ ఎలాగో చూస్తారు మీరు. కాబట్టి ఇయన్నీ బ్యాలెన్సింగ్ చేసుకుంటే ఫినాన్షియల్ మేనేజ్‌మెంట్ కరెక్ట్‌గా ఉంటదండి. దానికి మీరు ఎక్స్‌పర్ట్ అడ్వైస్ తీసుకోవచ్చు. లేదంటే మీరే నేర్చుకుంటే మీ తర్వాత వాళ్ళకి, మీ ఇంట్లో వాళ్ళందరికీ మీరే గైడ్ చేయొచ్చు. అదే బెటర్. మనమే నేర్చుకుంటే అందరికీ గైడ్ చేయొచ్చు. కాబట్టి సింపుల్ అండ్ ఈజీగా ఫినాన్షియల్ మేనేజ్‌మెంట్ కూడా నేర్చేసుకోండి. థాంక్ యూ అండి.